చట్టం కళ్ళు మూసుకుంటే ఒక తండ్రి ప్రేమ ఓడిపోతే ఏమవుతుంది? ప్రాణంగా చూసుకున్న కంటిపాపను దూరంగా లాక్కెళ్తుంటే ఆ తండ్రి పడిన ఘోష అంతా ఇంతా కాదు. కేరళను ఊపేస్తున్న ఓ సాధారణ బస్సు కండక్టర్ కథ ఇవాళ సమాజంలో ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది. కేరళ ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్న రంజిష్కి కష్టపడడం తెలుసు, కుటుంబాన్ని ప్రేమించడమే తెలుసు. తన కొడుకంటే ప్రాణం. ఇంటర్ మాత్రమే చదివిన భార్యను ఉన్నత చదువులు చదివించి కంప్యూటర్ కోర్సులు కూడా నేర్పించాడు. కొడుకు భవిష్యత్తు కోసం ఆమె విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేస్తానంటే మొదట వద్దన్న, చివరికి భార్య కోరిక మేరకు ఖతర్ పంపించాడు. తీరా ఖతర్ వెళ్ళాక అసలు కథ మొదలైంది. ఫోన్ సంభాషణలు తగ్గడం, మాటల్లో మార్పులు రావడం గమనించిన రంజిష్కి నిజం తెలిసి గుండె పగిలిపోయింది. అక్కడ ఆమె మరో వ్యక్తితో సహజీవనం చేస్తోందని ఆధారాలతో సహా బయటపడింది. భర్తను ప్రశ్నిస్తే కొంచెం తగ్గిన ఆ మహిళ ఆ తర్వాత పచ్చని కాపురాన్ని, కన్న కొడుకుని వదిలేసి వెళ్లిపోయింది. భార్య వదిలేసిన తన కొడుకుని ప్రాణంగా చూసుకుంటూ రంజిష్ బతుకుతున్నాడు. కానీ ఆ సంతోషం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. భర్తపై పగతో ఆ భార్య కొడుకు కస్టడీ కోసము కోర్టును ఆశ్రయించింది. 3 ఏళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ పోరాటంలో చట్టం ప్రకారం చిన్నపిల్లల కస్టడీ తల్లికే చెందుతుంది అనే ఒకే ఒక్క నిబంధనతో కోర్టు బాబును ఆ మోసపూరిత తల్లికే అప్పగించింది. తన కళ్ళ ముందే కొత్త భర్తతో వచ్చి కొడుకుని తీసుకెళ్తుంటే ఆ తండ్రి భరించలేకపోయాడు. కొడుకు లేని జీవితం వేస్ట్ అనుకొని క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక్కటే, చట్టాలు ఎవరి కోసం? తల్లిగా బాధ్యత నెరవేర్చని వ్యక్తికి వేరే వ్యక్తితో ఉంటున్న మహిళకు పిల్లలను గుడ్డిగా ఎలా అప్పగిస్తారు? చావు పరిష్కారం కాదు. రంజిష్ చేసింది తీవ్రమైన పొరపాటు. తండ్రిగా అతను పోరాడాల్సింది, బ్రతికి ఉన్న కొడుకుకి అండగా నిలవాల్సింది. క్షణికావేశంలో అతను తీసుకున్న నిర్ణయం ఆ చిన్నారిని జీవితాంతం అనాథగా మార్చేసింది. పిల్లల సంరక్షణ విషయంలో స్త్రీ పురుష తేడా లేకుండా పిల్లల భవిష్యత్తు ఎవరి దగ్గర సురక్షితంగా ఉంటుందో చూసి చట్టాలు తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.